6 ఇతరులను ప్రేమిస్తున్నానా? క్షమించలేని హృదయం నాలో ఉందా? యోహాను 13:35 మీరు ఒకని ఒకడు ప్రేమగలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలిసికొందురనెను. 7 నా ఆశ భూమిపైందా లేక పరలోకంపైందా? నా ప్రాధాన్యతలు శాశ్వతమైనవా లేక తాత్కాలికమైనవా? కొలస్సీయులకు 3:2 పైనున్న వాటిమీదనేగాని భూసంబంధమైన వాటిమీద మనస్సు పెట్టుకొనకుడి. 8 సువార్త పట్ల బాధ్యత ఉందా? యేసును ఇతరులకు తెలియజేయాలనే భారముందా? మత్తయి 28:19-20 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. మత్తయి 28:20 నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. 9 పరీక్షలలో స్థిరంగా ఉన్నానా? కష్టాలలో కూడా విశ్వాసం నిలబెట్టుకుంటున్నానా? యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. 10 యేసు ఈరోజే వస్తే సిద్ధమా? నా హృదయం శాంతిలో ఉందా? ఏదైనా పశ్చాత్తాపం వాయిదా వేస్తున్నానా? మత్తయి 24:44 మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఇవి ఇతరులను తీర్చిదిద్దడానికి కాదు, మనసును పరిశీలించడానికి.